నమస్తే, ఆర్బీసీ ప్రేక్షకులకి స్వాగతం. శ్రావణ మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి లక్ష్మీదేవిని పూజించాలనే ఆతృత మనందరిలో ఉంటుంది. ఒక్కొక్క వారం ఒక్కొక్కరం కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం. అయితే ముఖ్యంగా ఆర్బీసీ ప్రేక్షకులకి మన వ్యూవర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్గా చూసే కంటెంట్స్ ఏవైతే ఉంటాయో లక్ష్మీదేవి గురించి కూడా మనం ఒక సిరీస్గా ప్రారంభించబోతున్నాం. అయితే ముందుగా లక్ష్మీదేవుల్లో అష్టలక్ష్ములు అని అంటూ ఉంటాం కదా, ఆది లక్ష్మితో ప్రారంభించి ప్రతి ఒక్క అవతారం వెనకాల రహస్యం ఏంటి, ఎవరు ఈ అమ్మవార్లని పూజించాలి, ఏ సందర్భాల్లో పూజించాలి అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం. అయితే ఈ సిరీస్ని పూర్తిగా వీక్షించి అలాగే అమ్మవారి గురించి తెలుసుకొని పూజలు ఆచరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 శివకామేశ్వరి ఆనందమయ్యి అమ్మ ఉన్నారు. అమ్మ మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, లక్ష్మీదేవి అనగానే మనం అష్టలక్ష్ములు కూడా ఎక్కువగా పూజిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో కూడా అష్టైశ్వర్యాలు అని అంటూ ఉంటారు. అష్ట అనే పదం ఎక్కువగా వస్తూ ఉంటుంది. సో ఈ ఆదిలక్ష్మి అమ్మవారి ఆవిర్భావం కానీ ఆవిడ విశిష్టత కానీ ఎలా మొదలైంది అని అంటారు? ఆర్బీసీ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః. లక్ష్మి ఆ శబ్దం వింటేనే మన అందరికీ కూడా చాలా ఇష్టమైనది, అన్ని సంపదలకి నిలయమైనది అయినటువంటి ఆ అమ్మవారి యొక్క మొదటి అవతారం ఆదిలక్ష్మి. ఆది అనే శబ్దానికే మొదలు అని కదా అర్థం. ఆది అంటే ప్రారంభం. సృష్టి ప్రారంభంలో సమస్త సంపదలకి నిలయమై ఆదిలక్ష్మి యొక్క ఆవిర్భావం జరిగింది. ఈ ఆదిలక్ష్మి ఎలా ఉంటారు అంటే అభయవరద ముద్రలతో 2 కమలాలను ధరించి పద్మాసన స్థితి అయి ఉంటారు. ఈ ఆదిలక్ష్మిని కొలవడం వల్ల మనకేంటంటే ముందు 8 మంది లక్ష్మిని చెప్పుకుంటాం కదా మనం. ఆదిలక్ష్మి, సంతానలక్ష్మి, ధైర్యలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధనలక్ష్మి ఇట్లా చెప్పుకుంటూ ఉన్నప్పుడు ఈ ప్రారంభంలో ఉన్నటువంటి ఆదిలక్ష్మిని సేవించడం వల్ల, ఆ మొదటి దేవతని సేవించడం వల్ల మిగిలిన దేవతలందరూ కూడా ప్రసన్నులవుతారు. అంత ప్రత్యేకమైనది ఈ ఆదిలక్ష్మీదేవి యొక్క అవతారం. అయితే అమ్మ, ఈ ఆదిలక్ష్మి అమ్మవారు పద్మంలో కూర్చుని కనిపిస్తూ ఉంటారు కదా, అది దేనికి సంకేతం? ఆదిలక్ష్మి అమ్మవారు పద్మములో కూర్చుని ఉంటారు. దేనికి సంకేతం? పద్మము చూడండి, ప్రతి దేవత, మీరు లలితాదేవిని తీసుకోండి, సరస్వతీదేవిని తీసుకోండి, లక్ష్మీదేవిని తీసుకోండి, విష్ణుమూర్తిని తీసుకోండి, బాలా త్రిపుర సుందరిని తీసుకోండి, ఏ దేవత అయినా కూడా మనకి పద్మంలోనే ఉంటారు. గమనించారా ఎప్పుడైనా? ఎందుకు అంటే లలితా సహస్రనామంలో చెప్పారుగా, సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. పంకము అంటే బురద, పద్మం ఎక్కడ ఉద్భవిస్తుంది? బురదలో ఉద్భవిస్తుంది. అంటే మనం ఉన్నటువంటి ఈ సంసారం అనే బురదలో ఉన్నటువంటి మనము పద్మములా వికసించాలి అని చెప్పడానికి, అంటే ఆ బురదలో ఉన్నా కూడా ఆ బురద మనకు అంటకుండా చాలా చాలా పవిత్రంగా, చాలా అందంగా మనం ఉండాలి అని చెప్పే, అంటే అది మానసికంగా బాహ్యంగా కూడా ఎటువంటి అవలక్షణాలు లేకుండా ఆ బురద మనకు అంటుకోకుండా ఉండాలి అని చెప్పే ఆ దేవతలందరూ కూడా ఆ పద్మంలో కూర్చుని ఉంటారు. అలాగే అమ్మ, సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాలని, సహస్రార చక్రంలో ఉన్నటువంటి 7 చక్రాలని కూడా ఈ పద్మాలతోనే పోలుస్తారు. మూలాధార చక్రంలో ఉన్నటువంటి కమలం, సహస్రార కమలం, మూలాధార కమలం, స్వాధిష్టాన కమలం, ఇలాగే చెప్తారు. అంటే ఎక్కడైనా ఈ కమలము ఏంటి అంటే మనకి కూడా ఈ భౌతికంలో, స్థూలంలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి బురద సూక్ష్మ శరీరంలో ఉన్నటువంటి చక్రాలకి అంటదు అని చెప్పడానికి ఈ కమలంలో నివసిస్తూ ఉంటారు. అయితే అమ్మ, ఈ ఆదిలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటమ్మా? ఆదిలక్ష్మి అంటే, లక్ష్మి అంటేనే సంపదలకి నిలయం కదమ్మా. ఎవరైతే సంపద ఉంటుంది కానీ స్థిరత్వం ఉండదు, తర్వాత సంపద ఉంటుంది కానీ దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి, దాని మానసిక వైఫల్యం అంటాం కదా, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఉండవు. డబ్బులు ఉంటాయి, దాన్ని ఎలా నిల్వ చేయాలి, ఎలా ఖర్చు పెట్టాలి అనేటటువంటి అవగాహన చాలా మందికి ఉండదు. ఈ లక్షణాలన్నిటినీ కూడా పోగొట్టి ఆ ఆర్థిక స్థిరత్వాన్ని, ఉన్న ధనాన్ని ఎలా వెచ్చించాలి, ఎలాగ మనం ఆలోచించాలి సంపద విషయంలో అని చెప్పేటటువంటి లక్షణాన్ని ఈ ఆదిలక్ష్మిని కొలవడం వల్ల మనకి లభిస్తుంది. అంటే ముఖ్యంగా స్థిరత్వాన్ని కలిగిస్తుంది. అన్ని రకాలుగా ఆర్థిక స్థిరత్వము అలాగే సంపద స్థిరత్వం కూడా ఈ ఆదిలక్ష్మి మనకి కలుగజేస్తుంది. అమ్మ, ఇప్పుడు ఒక్కొక్క అమ్మవారు ఒక్కొక్క ముద్రతో కనిపిస్తూ ఉంటారు. అయితే ఈ ఆదిలక్ష్మి అమ్మవారు కనిపించే ముద్ర ఏంటి, దాని వివరం ఏంటం? ఇక్కడ అమ్మవారు మనకి ఇచ్చేటటువంటి అభయ వరద ముద్రలు.
ఈ అభయముద్ర ఏమో భయాన్ని తొలగిస్తుంది. అంటే చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం మనం. ప్రతి చిన్నదానికి ఒక రకంగా చెప్పాలంటే తాడును చూసి పామునకుని కూడా ఒక్కొక్కసారి భయపడుతూ ఉంటాం. అంటే ఈ భయము అనేటటువంటి లక్షణాన్ని మనకి తీసేసేదే ఆ భయముద్ర. ఇక వరదముద్ర, వరాల్ని ప్రసాదించేటటువంటిదే వరదముద్ర. మనం ఏదైతే కోరుకుంటామో, డబ్బులు కావాలి, సంతానం కావాలి, ఆవిడ ఆదిలక్ష్మి కదా, ఏ లక్ష్మిని కావాలో ప్రసాదించేటటువంటి ఆ వరాలని ప్రసాదించేటటువంటి వరదముద్రని ఆ ఆదిలక్ష్మి అమ్మవారు కలిగి ఉంటారు. అయితే మనకి వివిధ నామాలు ఉంటూ ఉంటాయి కదమ్మా లక్ష్మీదేవికి సంబంధించి. ఈ ఆదిలక్ష్మికి సంబంధించి కూడా నామాలు ఏమన్నా ఉన్నాయా ప్రత్యేకంగా పూజించాలి? అష్టలక్ష్మి స్తోత్రం విన్నారు, అష్టలక్ష్మి అష్టకం, అష్టలక్ష్మి స్తోత్రం విన్నారు కదా, అందులో మొదటిగా ఉంటుంది కదా. మనము మామూలుగా అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుతూ ఉంటారమ్మా, చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆ స్తోత్రంలో 8 ఉంటాయి. మొదటిగా ఆదిలక్ష్మితోనే మొదలవుతుంది. ఆ స్తోత్రంలో ఆదిలక్ష్మి యొక్క శ్లోకాన్ని అలాగే ఆ శ్లోకం యొక్క భావాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నించేద్దాం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదపాలయ మాం. ఇది ఆదిలక్ష్మీదేవి యొక్క అష్టలక్ష్మి స్తోత్రంలో మొదటి శ్లోకం. ఈ అమ్మవారిని మనము దేని గురించి స్తుతించాము, ఎలా స్తుతించాము అనేది తెలుసుకుందాం. దీని యొక్క అర్థం వచ్చేసి మంచి మనసు గలవారిచే పూజలు అందుకునేది, సుమనస వందిత. సుమనస మంచి మనసున్న వారిచే పూజలు అందుకునేటటువంటిది సుందరి మాధవి. సుందరి అంటే సౌందర్యవతి, మాధవి మాధవుని యొక్క ప్రియురాలు, అంటే ఆవిడ విష్ణు పత్ని కదా, మాధవుని యొక్క ప్రియురాలు, చంద్ర సహోదరి ఆ చంద్రుని యొక్క సోదరి, హేమమయే ఆ బంగారు వర్ణముతో మెరిసిపోయేటటువంటి ఓ ఆదిలక్ష్మి, మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మునిగణములచే ఎల్లప్పుడూ నమస్కరించబడేటటువంటిది, అలాగే మోక్షాన్ని ప్రసాదించేటటువంటిది, అలాగే మునిగణ మండిత మోక్షప్రదాయిని. ఇది అందరికీ చాలా అవసరమమ్మా. మంజుల భాషిణి, ఎవరైతే ఈ ఆదిలక్ష్మీదేవి యొక్క స్తోత్రాన్ని చదువుతారో వాళ్ళకి తీయని వాక్కు కూడా లభిస్తుంది. ఇక్కడ చెప్తున్నారు కదా, మంజుల భాషిణి అంటే అమ్మ ఏం చేస్తుంది అంటే తీయనిగా మాట్లాడుతుంది, తీయగా మాటలు పలికేదానివి. అలాగే వేదాలతో కొనియాడబడేటటువంటి అమ్మ పద్మములో నివసిస్తూ దేవతలతో పూజలు అందుకుంటూ సద్గుణాలను కురిపిస్తూ శాంతమూర్తిగా వెలిగేటటువంటి ఓ మధుసూదన్ని ఓ ప్రాణేశ్వరి, నీకు జయము జయము, జయ జయ హే మధుసూదన కామిని. ఇక్కడ చూడండి, నీకు జయము జయము, నన్ను ఎల్లవేళలా కాపాడుమమ్మా తల్లి అని చెప్పి ఈ యొక్క శ్లోకానికి అర్థం. మళ్ళీ ఒక్కసారి శ్లోకం చెప్పుకుందాం. సుమనస వందిత సుందరి మాధవి చంద్ర సహోదరి హేమమయే మునిగణ మండిత మోక్ష ప్రదాయిని మంజుల భాషిణి వేదనుతే పంకజవాసిని దేవసు పూజిత సద్గుణవర్షిణి శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదాపాలయ మాం. సదాపాలయ మాం, ఎల్లప్పుడూ ఎల్లవేళలా నన్ను అనుగ్రహింపమ్మా అని చెప్పి మనం ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నాము. ఇదే చెప్తున్నానమ్మా, ఈ తల్లిని మనం పూజించుకోవడం వల్ల ఆర్థిక స్థిరత్వంతో పాటు, ఇందాక మనం మౌనవ్రతం గురించి మాట్లాడుకున్నాం, చక్కటి ఆ వాక్కు మంత్రంలాగా తీయటి వాక్కు కూడా లభ్యమవుతుంది. అయితే ఆదిలక్ష్మితో ప్రారంభమయ్యే ఈ లక్ష్ములు మనకి ప్రత్యేకంగా మన నిత్య జీవితంలో ఆదిలక్ష్మితో ప్రారంభిస్తే కనుక మన వాక్కు కానీ లేకపోతే కనుక ప్రతి ఒక్క విజయానికి ఆదిలక్ష్మితోనే ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ అమ్మవారిని ఎల్లవేళలా పూజించడం వల్ల అన్ని శ్రేయస్కరంగా ఉంటాయి అని అంటారు.
అంతేనమ్మా? అవును. అయితే ఈ శ్లోకం మీరు ఇప్పుడు చివరిగా చెప్పింది ఒక్కసారి చదువుకుంటే సరిపోతుందంటారా? మనం 8 మందివి చెప్పుకుంటాం కాబట్టి చక్కగా ప్రతిరోజు చదువుకొని, ఎందుకంటే మనిషి జీవితంలో ప్రతి ఒక్కటి అందరికీ అవసరం. అవును. మాట అవసరము, సంపద అవసరము, జ్ఞానం అవసరము, సంతానం అవసరము, ధాన్యం అవసరము, అన్ని లక్ష్ముల గురించి చెప్పుకుంటాం కాబట్టి మొదటిగా ఆదిలక్ష్మి గురించి చెప్పుకున్నాము. చక్కగా ఇలా మొదలైనటువంటిది రోజు చదువుకుని ప్రతిరోజు కూడా ఈ అష్టలక్ష్మి స్తోత్రాన్ని చదువుకోండి అమ్మా. చాలా విశేషం, చాలా విశేషమైనది. అలాగే. ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయని చెప్పే మేము ఈ అష్టలక్ష్మీ దేవుల యొక్క ప్రాధాన్యతను మీకు చెప్పడం జరుగుతోంది. చక్కగా వీక్షించండి, అలాగే పాటించండి. మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః.